హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి నేను మార్నింగ్ వీడియో అండి. మార్నింగ్ టు ఈవినింగ్ నా డైలీ రొటీన్ అయితే చూపిస్తాను ఈ వీడియోలో. ఇంకా మార్నింగ్ 5:15కి లేసి బియ్యం కడిగి పెట్టా. ఓ పక్కన అయితే కందిపప్పు అయితే కుక్కర్లో వేశాను. ఇంకా పప్పు ఉడికిపోయిన తర్వాత అన్నం కూడా ఉడిపోయింది వాష్ చేసి ఇంకా పల్లీలు వేయిస్తాను అనమాట. పల్లీలు చట్నీ చేయడానికి ఇందులో పల్లీలు వేయించి చేద్దామనేలోపు కరెంట్ పోయింది. ఇంకా తర్వాత అవి అయితే పక్కన పెట్టాను. ఇంకా రోల్లో చేయడానికి టైం లేదనమాట. ఇంకా పప్పు అయితే పప్పుచారు పలచగా కాసా అనమాట. ఇంకా తాలింపు కూడా పెట్టేసి ఇంకా పిల్లలు కూడా లేచారు. ఈలోపు స్నానాలు అయితే చేశారు. ఇంకా పాలు పెట్టా ఓ పక్కన, ఇంకా ఓ పక్కన దోశలు అయితే వేస్తున్నా. ఇదేనండి, ఇంక ఇలా చేస్తానే కానీ అవ్వదన్నమాట. 7 కల్లా బాక్సులు పెట్టాలి. ఇంకా పిల్లల్ని పంపించాలి కాబట్టి ఇంకా దోశలు అయితే ఒక్కోటి ఇద్దరికి వేసుకుంటూ ఇంకా వేడి పక్కన పాలు అయితే పెట్టేశాను. ఇద్దరికి పాలు కూడా కలిపేసి చల్లారి పెట్టేయాలి. ఇంకా అవి చల్లారుతూ ఉన్నాయి. ఇంకా దోశలు అయితే వేశాను. వాళ్ళకి లంచ్ బాక్స్ కూడా ఈలోపు చల్లారి పెట్టేశాను అన్నం అది. ఇంకా పప్పుచారు వేసి ఇంకా ఆవకాయ ఉంది కదా, ఇంకా చిరుక ముక్క వేసాను అనమాట. ఇంకా ఆవకాయ అంటే ఇష్టమే కదా, ఇద్దరికి లంచ్ బాక్స్లో అయితే సర్దేశాను. ఇంకా పిల్లలు అయితే రెడీ అయిపోయారు పాలు తాగి. ఇంకా వాళ్ళైతే 7-10 అవుతుంది. ఇంకా స్కూల్కి అయితే వెళ్తున్నారు. పిల్లలు అయితే వెళ్ళిన తర్వాత ఇంకా చట్నీ అయితే పొద్దున్నే చేయలేదన్నమాట. పిల్లలు వెళ్ళినప్పుడు కరెంట్ అయితే పోయింది. అప్పుడు పిల్లలు వెళ్ళిన తర్వాత అప్పుడు వచ్చింది. ఇంకా వాళ్ళకి ఆవకాయ వేసుకొని తినేసారనమాట దోశలో. ఇంకా తర్వాత చట్నీ చేశాను. మా హస్బెండ్ లేసేసరికి ఇంకా కరెంట్ వచ్చింది. ఇంకా ఆయన చట్నీ చేసి ఇద్దరం దోశలు అయితే వేసుకుని టీ పెట్టేశాను. టీ కాగుతూ ఉంది. ఈలోపు గిన్నెలన్నీ బయట వేస్తున్నాను అనమాట. మిగిలిన అన్నం ఆయనకి లంచ్ బాక్స్ కూడా సదిరేసి ఇంకా మిగిలినవి నాకు ఉంటాయి కదా, అన్నం అది పప్పు ఇంకా వేరే గిన్నెలో పెట్టేసి మిగతా అంట్లన్నీ బయట వేస్తున్నాను. ఇంకా టీలో కూడా ఆగిపోయింది. ఇంకా టీ తాగిన తర్వాత ఇంకా ఆయన కూడా వెళ్ళారు. ఇంకా గిన్నెలు తోమి బట్టలు ఉతకాలి. ఇల్లు మొత్తం మళ్ళీ ఒకసారి నీట్గా ఊడ్చుకొచ్చేయాలి. పొద్దున్న ఒకసారి ఊడ్చాను. ఇంకా మళ్ళీ ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి అన్నీ చదువుకుని ఊడ్చుకు రావాలన్నమాట. ఇంకా ఇవే వాళ్ళు వెళ్ళిన తర్వాత పనులు. ఇవే ఎక్కువగా టైం కూడా పట్టేది. ఇంకా గిన్నెలు వంట అయితే 1 గంటలో చేసేస్తాం, కానీ ఇంకా గిన్నెలు తోమడం బట్టలు ఉతకడం మాత్రమే 2 గంటలు పట్టేస్తుంది. ఇంకా ఈరోజు అయితే మిషన్లోనే వేద్దామని ఇంకా గిన్నెలన్నీ ముందు అయితే తోమేస్తున్నాను. ఈ మొత్తం గిన్నెలన్నీ అయిన తర్వాత అప్పుడు ఇంకా మిషన్లో అయితే బట్టలు అయితే వేసేసాను ఈరోజు. ఇంకా మిషన్ అయితే తిరుగుతూ ఉంది. ఈ లోపల మొత్తం సదురుకొని ఎక్కడో అక్కడ నీట్గా సర్దేసుకుని మొత్తం ఒకసారి అయితే ఊడ్చుకొచ్చేసాను అనమాట. మిషన్ అయితే ఈలోపు పట్టు అయిపోతాయి కదా అని చెప్పేసి. ఇంకా ఈరోజు అయితే అస్సలు ప్రాణం బాగోలేదండి. ఇంకా అలాగైనా ఇంట్లో పనులు తప్పవు కదా, ఇంకా మన పనులు మనమే చేసుకోవాలి. ఇంకా మిషన్లో అయితే అందుకే మిషన్లో వేసేసాను బట్టలు అయితే. ఇంకా గిన్నెలు కూడా మొత్తం తోమేసి ఆ ఎండలో అయితే పెట్టాను కొంతసేపు. ఇంకా లోపల మొత్తం బెడ్షీట్లు అవన్నీ సర్దేసి ఇంకా ఎక్కడో అక్కడ నీట్గా ఊడ్చుకొచ్చేసాను. లోపల మొత్తం టేబుల్ కుర్చీలు ఇవన్నీ ఎక్కడో సర్దేశాను అనమాట. ఈ పనులు కానీ అక్కడే ఉంటే మాత్రం చిరాకు వచ్చేస్తూ ఉంటుంది. అస్సలు చూడలేము ఇల్లునైతే. ఇంకా మొత్తం అన్నీ సదిరేసి ఎక్కడ నీట్గా ఊడ్చేసాను అనమాట. ఇంకా ఈలోపు బట్టలు అయితే అయిపోయినాయి మిషన్లో. అవి మొత్తం జాడిచ్చేసాను. ఇంకా ఇవైతే కొన్ని అయితే కింద వేసేసి కొన్ని అయితే ఇంకా పైన వేసాను. బెడ్షీట్లు అవి ఉన్నాయి, ఆ ఫ్యాంట్లు అవి. ఈరోజు అయితే ఎండ అసలు ఎలా ఉన్నదో అండి, బీభత్సంగా వేసవికాలంలో ఉన్నట్టు వేసింది అంత. ఇప్పుడైతే సాయంత్రం తీసాను ఇవి క్లిప్ అయితే. పొద్దున్నే ఎండగా ఉందని చెప్పి బట్టలు వేసినప్పుడు తీయలేదు, తీసేటప్పుడు తీసాను. అప్పటికి 4:30 అవుతుంది. అప్పుడు చూసారా ఎలా ఉందో, వేసవికాలంలో వేసిందనమాట ఎండ అయితే. ఇంకా నేనైతే ఈరోజు హెల్త్ బాగాలేదని చెప్పాక మధ్యాహ్నం కాసేపు పడుకుని ఇంకా లేచిన తర్వాత ఇంకా బట్టలు అయితే తీసి మడతలు పెడుతున్నాను అనమాట. ఇంకా లెమన్ వాటర్ అయితే కలపాలి మా హస్బెండ్ వచ్చేటప్పటికి. ఇప్పుడు 4:30 అలా అవుతుంది. ఇంకా కూలింగ్ వాటర్ అయితే పెట్టాను. ఈ ఎండగా అసలు ఇంట్లో వాళ్ళకి ఇలా ఉంటే ఇంకా బయటకు వెళ్ళి పనిచేసి వచ్చే వాళ్ళకి ఎలా ఉండాలి చెప్పండి. అందుకని ఇంకా మాకైతే ఎక్కువగా నిమ్మకాయ నీళ్ళే ఎక్కువ తాగుతాము అనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే 5:30కి వచ్చారు. వచ్చేసరికి లెమన్ వాటర్ కలిపి చెరుకు గ్లాస్ అయితే తాగాము. ఇంకా పిల్లలకి కూడా ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. ఇంకా మా హస్బెండ్ వచ్చేటప్పుడు బుధవారం ఈరోజు సంత అయితే వేస్తారు మా ఊర్లో, కూరగాయల సంత. ఇంకా వచ్చేటప్పుడు అయితే వెజిటేబుల్స్ తీసుకొచ్చారు. ఇంకా అవన్నీ ఎక్కడొక్కడ సర్దుతున్నాను అనమాట. ఇంకా టమాటాలు చూస్తే రోటి పచ్చడి చేసుకుని తినాలని అయితే అనిపించింది, కానీ ఎవరు తినరు మా ఇంట్లో. పిల్లలు అసలు చట్నీ పచ్చడి తినరు. ఇంకా నేను ఒక్కదాన్నే తినాలి, నా ఒక్కదానికే ఎందుకులే అనిపించింది. ఈరోజు పప్పు కొంచెమే ఉంది, ఇంకా దాని జతకి పచ్చడి చేద్దాం అనుకున్నాను, కానీ వాళ్ళు తినరు కదా ఎందుకులే అనిపించి చేయలేదన్నమాట. ఇంకా మా హస్బెండ్ అయితే ఎండు చేపలు అయితే ఉన్నాయి, అవి అయితే వండమన్నారు. ఇంకా వెజిటేబుల్స్ అయితే ఎక్కడే సర్దుతున్నాను అనమాట. ఇంకా ఈరోజు వెజిటేబుల్స్ అయితే చాలా తాజాగా ఉన్నాయండి. ఇంకా లేతగా ఉన్నాయి. గోరుచిక్కుళ్ళైనా బెండకాయలైనా టమాటాలైనా ఫ్రెష్గా ఉన్నాయి అనమాట.
ఇంకా అవన్నీ ఎక్కడొక్కడ సర్ది పచ్చిమిరకాయలు అవి తోడాలు తీస్తున్నాను. ఇక్కడ మాట్లాడుకుంటూ ఇద్దరం నేనైతే పచ్చిమిరకాయలు అన్నీ తోడాలు తీసేసాను. చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, లేతగా ఉన్నాయి కూడా. బెండకాయలు, గోరుచిక్కుళ్ళు, టమాటాలు చూసారా ఎంత బాగున్నాయో. పచ్చడి చేసుకోవాలి ఎలాగైనా. అది వాళ్ళకి నచ్చింది అయితే మనకి రాకపోయినా మనం తినకపోయినా చేస్తాము. మనకి నచ్చింది అయితే మన ఒక్కళ్ళ కోసం ఏం చేసుకుంటామని అనిపిస్తుంది. ఇంకా ఎవరింట్లో అయినా ఇదే పరిస్థితి కదండి. ఇంకా ఇవన్నీ సదిరేసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను. మొన్న వచ్చేటప్పుడు అయితే మా హస్బెండ్ ఇవి ఎండు గొరసలంట ఇవి తీసుకున్నారు. నాకు ఎప్పుడు నేను తినలేదనమాట. ఎప్పుడు రొయ్యలు మెత్తలే తీసుకుంటాను. ఇంక ఇవి అయితే తీసుకుని వండమన్నారు. మనకు అస్సలు కుదరదు. నేను ఎప్పుడు ఫస్ట్ టైం ఇది వండడం అనమాట. వీటిని నాకు రాదంటే ఇలాగే బాగుంటుంది వండమని చెప్పి. ఇంకా నేనైతే ఎండు చేపలు, రొయ్యలు, మెత్తలు తప్ప ఇంకేమీ తినమనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే అన్నీ తింటారు. ఇంకా ఇదే ఎండు గొరసలు అంట ఇవి తీసుకున్నారు. ఇవి అయితే వండమని చెప్పారు. ఇదైతే ఇప్పుడు వండుతున్నాను. నాకైతే రాదు, ఫస్ట్ టైం వండుతున్నాను. అదే ఆయిల్లో ఫ్రై చేసి ఇంకా టమాటా వేసి అయితే వండుతున్నాను. కర్రీ అయితే ఎలా వస్తుందో ఏంటో. ఇంకా మనకి నచ్చింది చేసుకోవడంలో కంటే మనకి ఇంట్లో వాళ్ళకి నచ్చింది చేసి పెట్టడంలోనే ఆ హ్యాపీనెస్సే వేరండి. ఇంకా నాకైతే ఏమీ రాదు. పెళ్ళికి ముందైతే చేపలు చేయడం, బోటీ చేయడం అలాంటివి ఏమీ అస్సలు రావన్నమాట. అన్నీ ఇక్కడ వచ్చిన తర్వాత నేర్చుకున్నాను. ఈలోపు టైం అయితే 6 అయింది. చిన్నోడు అయితే 2 లంచ్ బాక్స్లో తీసుకొచ్చేసాడు. మిగిలిన ఇంట్లో గిన్నెలు ఉన్నాయి. వాడికైతే కోడిగుడ్డు అట్టేసి ఇచ్చాను. ఇంకా నిమ్మకాయ నీళ్ళు తాగి వాడు హోంవర్క్ రాసుకుంటున్నాడు. ఈలోపు కర్రీ అయితే గిన్నెలన్నీ తోమేశాను. లంచ్ బాక్స్ ఇంకా కర్రీ కూడా దగ్గర పడింది. ఈ కర్రీ అయితే ఎలా ఉన్నదో ఏంటో అనుకున్నాను. ఇంకా పెద్ద బాబు వచ్చేటప్పటికి 7:30 అయ్యింది. ఇంకా వాడు కూడా వచ్చి స్నానం చేసిన తర్వాత ఇంకా అందరికీ కలిపి భోజనాలు అయితే పెట్టేశాను. కర్రీ ఎలా ఉంటుంది ఏంటని అనుకుంటానే ఉన్నాను. నేను పప్పు వేసుకునే తిన్నాను. ఈలోపు ఆయన అన్నారు, కర్రీ చాలా బాగుంది, వండుతూ రాదు అన్నావు, చాలా బాగుంది టేస్ట్ అయితే అని. పిల్లలు కూడా బాగుంది అన్నారు. చాలా ఈ మాట వస్తే అడిగితేనే చెప్పరనమాట. ఏదో వంక పెడతారు. అలాంటిది ఆయనే బాగుందని చెప్పారు. నేను అడగకుండానే బాగుందని చెప్పారు. అది చాలు. ఈ మాట కోసం ఇంకా ఎన్నైనా ఇష్టమైన కర్రీస్ అయితే చేసి పెట్టేస్తాం కదా. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.